మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి శ్రీ గారు. సార్, సాధారణంగా ఒక ప్రాపర్టీ కొన్న తర్వాత ప్రాపర్టీ రిలేటెడ్గా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మనం చాలా కేర్ఫుల్గా బీరువాలో పెట్టడము, లేదు అంటే ఒక పెట్టెలో పెట్టి భద్రపరచడము మనం చేస్తూ ఉంటాం. కానీ కొన్ని సందర్భాల్లో అలా పెట్టేసి మర్చిపోయిన తర్వాత చదులు పట్టడము, లేదు అంటే ఇల్లు షిఫ్టింగ్ కావచ్చు, ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్లో ఆ డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయో కూడా తెలియకుండా ఉంటూ ఉంటుంది. సో అలా ఎవరికైనా కూడా డాక్యుమెంట్స్ పోయినప్పుడు మళ్ళీ వాటిని తిరిగి పొందాలి అంటే ఎలా ఉంటుంది సార్? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ శ్రీ గారు. డాక్యుమెంట్స్ పోవడం అన్నది చాలా చోట్ల జరుగుతూ ఉంటుంది. ఇట్లాంటివి అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మనం ఏవైతే తీసుకుంటామో ఆ డాక్యుమెంట్స్ కొన్ని సందర్భాలు మిస్ప్లేస్ అవుతాయి. ముందుగా గుర్తుపెట్టుకోవాలి, అది ఎక్కడైనా పెట్టి మర్చిపోయామా లేకపోతే నిజంగానే పోయాయా. అంటే పోవడం అంటే మీరు అన్నట్టుగా ఇంట్లో ఏమైనా పెస్ట్ చదులు పెట్టేసిపోవడం కానీ, లేకపోతే ఇల్లు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు ఒక చోట పెట్టాల్సింది మరో చోట పెట్టేసి మర్చిపోవడం కానీ, అసలు ఎక్కడ పెట్టామో మర్చిపోతాం, ఎంత వెతికినా ఎన్ని రోజులు వెతికినా దొరకవు. అటువంటి సందర్భాల్లో ఏం జరిగిందో జరగదు. ఇలాంటి సందర్భాల్లో చాలామంది ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోతారు. అరే ఏం చేయాలి అర్థం కాదు, చూస్తేనేమో ప్రాపర్టీ వాల్యూ కోట్లలో ఉంటుంది, ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు అని చెప్పి చాలా ఒక రకమైన ఒక ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయి ఏదో జరిగిపోద్దని చెప్పి, ముఖ్యంగా మహిళలైతే చాలా సిచ్యువేషన్ చాలా ప్రమాదంగా ఉంటుంది. అరే ఒరిజినల్ డాక్యుమెంట్స్ మన దగ్గర లేవు కదా అని చెప్పేసి. సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర లేకపోయినప్పటికి కూడా కొన్ని సందర్భాల్లో మర్చిపోవడమా, లేకపోతే మిస్ప్లేస్ అవ్వడమా, వేరే వాళ్ళు థెఫ్టింగ్ చేయడమా, ఏదైనా కారణాలు వచ్చు. అటువంటి సందర్భాల్లో కూడా వాటిని మనం మరలా తిరిగి ఎట్లా పొందవచ్చో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ గారు. ముందుగా మీరు కానీ ఎక్కడైనా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ మర్చిపోయారు, లేదా ట్రావెల్ చేస్తున్నారు మర్చిపోయారా, లేకపోతే మీరు ఇంట్లో థెఫ్టింగ్ జరిగిందా, ఇట్లాంటి సందర్భాల్లో మీరు అది మిస్ అయినట్టుగా, మిస్ప్లేస్ అయినట్టుగా, దొంగిలించబడినట్టుగా గుర్తించిన తర్వాత ఇమ్మీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక కంప్లైంట్ ఇవ్వడం అనేది తప్పనిసరి కార్యక్రమం. ఫస్ట్ చేయాల్సింది మన దగ్గరలో ఉన్న ఆ సమీపం ఏ పోలీస్ స్టేషన్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి. సో పోలీస్ కంప్లైంట్ రాసేటప్పుడు కూడా అక్కడ మనం రిటర్న్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా క్లియర్ డీటెయిల్స్ అని ఇవ్వాలి. ఏ సర్వే నెంబర్లో డాక్యుమెంటు, దానికి సంబంధించిన డాక్యుమెంట్ నెంబర్ ఎంత, ఎక్కడ జరిగింది, అంటే ఎలా పోయింది, అంటే ఏ డాక్యుమెంట్ పోయిందో ఆ డాక్యుమెంట్ తాలూకా వివరాలన్నీ కూడా నమోదు చేస్తూ అవి మనం దగ్గర ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం అనేది పార్ట్ 1. ఇది ఫస్ట్ చేయాల్సిన పని. మనం చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత అక్కడ అంటే జనరల్ డైరీ అంటారు, లేదా ఎఫ్ఐఆర్ అంటారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మనకు ఒక అక్నాలజ్మెంట్ ఇస్తారు. ఎఫ్ఐఆర్ని చాలా భద్రంగా పెట్టుకోవాలి. ఇది నెంబర్ 1 రూల్. నెంబర్ 2, ఎప్పుడైతే మనం ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసామో ఇమీడియట్గా దగ్గరలో ఉన్నటువంటి మన లోకల్గా ఉన్నటువంటి న్యూస్ పేపర్లో, ఈ లోకల్ లాంగ్వేజ్ పేపర్ కావచ్చు, ఇంగ్లీష్లో కావచ్చు, హిందీ కావచ్చు, ఏదైతే బాగా ఫెమిలియర్ ఉన్నటువంటి న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి. సో అండ్ సో నా పేరు ఇది, ఫర్ ఎగ్జాంపుల్ నేననుకోండి, నా పేరు రవీంద్రనాథ్. సో నాకు సంబంధించిన డాక్యుమెంట్, ఆ యొక్క స్థల వివరాలు, పలానా సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయి అని చెప్తూ ఒక పేపర్లో ఒక నోటిఫికేషన్ అనేది మనం ఒక పత్రికా ప్రకటన ద్వారా ఇన్ఫార్మ్ చేయడం అనేది వెరీ వెరీ పబ్లిక్. అంటే జరిగిపోయిందంటే వేరే చోట మిస్ప్లేస్ అవ్వకుండా ఎవరికైనా దొరికితే ఈ కింద నెంబర్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేసి మాకు ఇవ్వమని చెప్పి కూడా అందులో మనం చేస్తూ పేపర్ నోటిఫికేషన్ ఇవ్వడం అనేది ఇట్స్ అ పార్ట్. ఇదంతా కూడా లీగల్ ప్రాసెస్ నేను చెప్తున్నాను. ఇది పార్ట్ 2. ఇమీడియట్గా పార్ట్ 3 ఏం చేస్తామంటే దగ్గరగా ఉన్నటువంటి గెజిట్ ఆఫీస్ అని ఉంటుంది ప్రతి స్టేట్లో కూడా. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ప్రతి స్టేట్లో కూడా గెజిట్ ఆఫీసెస్ అని ఉంటాయి. సో గెజిట్ ఆఫీస్ సంప్రదించి మనం ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశాం కాబట్టి ఎఫ్ఐఆర్ తాలూకా అక్నాలజ్మెంట్ కాపీ, పేపర్లో నోటిఫికేషన్ ఇస్తున్నటువంటి ఆ పేపర్ నోటిఫికేషను, అదేవిధంగా మన దగ్గర ఏ పేపర్ డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ అయినాయో దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా అప్లికేషన్ ఫిల్అప్ చేసి అక్కడ చిన్న పేమెంట్ కూడా ఉంటుంది, ఆ పేమెంట్ చేసి గెజిట్ నోటిఫికేషన్ ద్వారా స్టేట్ గవర్నమెంట్ తాలూకా గెజిట్లో మనం ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత 3వ పార్ట్. ఈ 3 కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన ప్రాపర్టీ ఎక్కడైతే మిస్ అయిపోయింది అంటే ఏ సబ్ రిజిస్టర్ సంబంధించిన ఒక ల్యాండ్ డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయింది. సో ల్యాండ్ డాక్యుమెంట్ మిస్ అయిన తర్వాత ఇది చాలా క్రూషియల్. దీన్ని సీసీ కాపీస్ అంటారు, అంటే సర్టిఫైడ్ కాపీస్ అని అంటారు అనమాట. ఈ సర్టిఫైడ్ కాపీస్ అనేది మనం దగ్గరలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి మనకు ఏదైతే స్థలానికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్ నెంబరు, ఆ సరిహద్దులు, ఆ మండలం, ఆ విలేజ్, ఆ డిస్ట్రిక్ట్, అదేవిధంగా ఏదైతే దానికి సంబంధించినటువంటి మన ప్లాట్ నెంబరు, ఈ వివరాలు మన దగ్గర ఆల్రెడీ ఉన్నట్లయితే ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తూ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 50 రూపీస్ ఫీజు తీసుకొని ఒక సీసీ కాపీ ఇస్తారు, సర్టిఫైడ్ కాపీ అని ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా ఒకవేళ మీ సేవా కేంద్రం ద్వారా కూడా మనం తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. మీ సేవలో కూడా ఇప్పుడు మనం డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత 551 రూపీస్ తీసుకుంటారు అక్కడ మీ సేవలో కూడా. ఆ అమౌంట్ పెట్టి కూడా సర్టిఫైడ్ కాపీస్ మళ్ళీ యాస్టీస్గా కూడా ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది దీనికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో. అయితే
ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది సర్టిఫైడ్ కాపీస్ ఓన్లీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ పోయిన తర్వాతనే కాదు, ముఖ్యంగా ఏదైనా కోర్టులో వివాదాలు కానీ కోర్టులో ఏమైనా ఆర్గ్యుమెంట్స్ ఇట్లా జరిగేటప్పుడు కోర్టుకి మనం ఇవ్వాల్సిన కాపీస్ ఎప్పుడు కూడా సర్టిఫైడ్ కాపీసే మనం ఇస్తాం కోర్టులో. అంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్కి నకలుగా మనం అసలుకి ఇది నకలుగా చూపిస్తాం కాబట్టి సబ్ రిజిస్ట్రార్ గారు సిగ్నేచర్ చేసి సీసీ కాపీస్ అంట సర్టిఫైడ్ కాపీస్ అవి, ఆ కాపీస్ అన్నిటి మీద సైన్ చేసి ఇస్తారు. మనం కోర్టులో ఎప్పుడైనా సబ్మిట్ చేసిన ఈ సర్టిఫైడ్ కాపీస్ వ్యాలిడ్గా ఉంటాయి కాబట్టి ఈ కాపీస్ని 2 రకాలుగా తీసుకోవచ్చు. డైరెక్ట్గా దగ్గర ఉన్నటువంటి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి కన్సల్ట్ చేసినటువంటి ఆఫీస్లో మనం ఇన్ఫార్మ్ చేసి అక్కడ తీసుకోవచ్చు, లేదా మన దగ్గరలో ఉన్నటువంటి మన మీ సేవా కేంద్రాన్ని కూడా సంప్రదించి మీ సేవా కేంద్రం ద్వారా కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఈ సర్టిఫైడ్ కాపీస్ ఏవైతే ఉంటాయో వీటిని నకల పత్రాలు ఉన్నప్పుడు కూడా ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో వీటికి కూడా అంతే వ్యాలిడిటీ ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఎంతవరకు సేల్ డాక్యుమెంట్స్కి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో ఈ డాక్యుమెంట్స్ కూడా అంతే వ్యాలిడిటీ కూడా యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఇది అయిపోయిన తర్వాత దగ్గరలో ఎంఆర్ ఆఫీస్కి సంప్రదించి ఎంఆర్ ఆఫీసులో మన పహానీస్ అడంగల్స్ నకలు అనమాట ఇవన్నీ కూడా వీటన్నిటి కూడా డూప్లికేట్స్ అని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా రిక్వెషన్ పెట్టుకుంటాం. మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి సిస్టంలో మొట్టమొదటిగా మనం చేసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ అదేవిధంగా గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే చేస్తామో ఆ 2 తాలూకా మనం ఇక్కడ నోటీస్ చేస్తూ ఇవన్నీ కూడా దగ్గర నుండి ఎంఆర్ఓ గారిని మనం సంప్రదించినప్పుడు కూడా ఆయన కూడా యాస్టి డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారు. ఎప్పుడైనా ప్రాపర్టీ సేల్ చేయాల్సిన సందర్భంలో కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఒకవేళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ లేనప్పుడు ఏవైతే మనం ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఈక్వల్ టు ఒరిజినల్ డాక్యుమెంట్స్కి ఎంత వ్యాలిడిటీ ఉంటుందో అంతే వ్యాలిడిటీ వీటికి కూడా ఉండే అవకాశం కూడా ఈ డాక్యుమెంట్స్కి ఉంటుంది. ఇక్కడ మరొక విషయం శ్రీ గారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇన్ని పాయింట్స్ ఏవైతే 5 పాయింట్స్ చెప్పానో ఈ 5 పాయింట్స్లో కాకుండా ఇంకొక అవకాశం కూడా ఉంటుంది. కోర్టులో మనం డిక్లరేషన్ సూట్ వేసుకుంటాం. మనం కోర్టులో అంటే దగ్గరలో సిటీ సివిల్ కోర్టులో ఏదైతే డాక్యుమెంట్స్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ దస్తావేజ్ నెంబరు అదేవిధంగా సరిహద్దులు గ్రామము మండలం విలేజ్ ఈ యొక్క డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేస్తూ మనం ఒక డిక్లరేషన్ సూట్ వేసుకున్నప్పుడు కూడా మనకి యాస్టీజ్గా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రాపర్టీ వాల్యూస్ ఈరోజు చాలా కాస్ట్లీ పెరిగిపోయాయి. ₹1,00,00,000 పెరిగిన తర్వాత ఎప్పుడైతే ఒక ప్రాపర్టీ మనం డాక్యుమెంట్స్ మిస్ప్లేస్ జరిగింది పోయినాయి అని చెప్పి ఎప్పుడైతే దొంగిలించబడ్డా కానీ మిస్ప్లేస్ అయిందని మనం ఎప్పుడైతే చెప్తామో ఇమీడియట్గా డూప్లికేట్స్ కూడా ఇమీడియట్గా రెడీ చేసేస్తారు. ఈరోజు ఉన్నటువంటి సొసైటీలో చాలా చోట్ల మోర్ దెన్ 90% ఇవే జరుగుతూ ఉంటాయి. అసలుకి యాస్టీజ్గా నకలు తీసుకొచ్చేస్తారు. ఎప్పుడైతే మనం కోర్టు నుంచి డిక్లరేషన్ సూట్ మనం తెచ్చుకోగలిగితే డెఫినెట్గా ఏదైతే ఒరిజినల్ డాక్యుమెంట్ మిస్ప్లేస్ అయినప్పుడు కూడా ఈ ఒరిజినల్ డాక్యుమెంట్కి ఈక్వల్గా కూడా నకళ్ళు మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినటువంటి పైన చెప్పినటువంటి 5 పాయింట్స్ కాకుండా చివరి ఆప్షన్ ఏంటంటే మనం కోర్టు ద్వారా కూడా పొందే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ చాలా చోట్ల ఏవైతే పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయింటారు, ఎన్ఆర్ఐస్ అని వేరే చోట్ల సెటిల్ అయిపోయింటారు, డాక్యుమెంట్స్ పెద్దలు ఎక్కడ పెట్టారో తెలియదు. ఇటువంటి సందర్భాల్లో కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకొని తద్వారా మనం ఇమీడియట్గా కోర్టుకి అప్రోచ్ అయినప్పుడు కోర్టు ద్వారా కూడా మనం ఈ రకమైన డిక్లరేషన్ మనం ఎప్పుడైతే సూట్ ఫైల్ చేసుకుంటామో డాక్యుమెంట్స్ సంబంధించి కోర్టు నుంచి కూడా ఆర్డర్ వస్తుంది. దీన్ని కూడా యాస్టీస్గా ఒరిజినల్ డాక్యుమెంట్ ఎలా ఉంటుందో అదే వ్యాలిడిటీ కూడా వీటికి కూడా ఉంటుంది. ఇది అంతా కాకుండా ఒకవేళ మనం ప్రాపర్టీస్ బ్యాంకుల్లో కానీ లేకపోతే ఇతర ఎన్బిఎఫ్సీలు ఇట్లాంటి చోట మనం పెట్టేటప్పుడు ఎప్పుడైతే డాక్యుమెంట్ మిస్ప్లేస్ జరిగిందో ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. లేనప్పుడు ఏదైతే లీగల్గా కొన్ని సమస్యలకు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాటికి కూడా రెమెడీ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడం అనేది ఫస్ట్ పార్ట్. ఏదైనా ఎఫ్ఐఆర్ కాపీ గెజిట్ నోటిఫికేషను అదేవిధంగా పేపర్లో నోటిఫికేషను చివరిగా నేను చెప్పినటువంటి డిక్లరేషన్ సూట్ వీటన్నిటి ద్వారా మనం ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకవేళ మిస్ప్లేస్ అయినప్పుడు కూడా అసలుకి దగ్గరగా ఉన్న నకిలీ పత్రాన్ని కూడా మనం తీసుకుని దానికి కూడా సేమ్ లీగల్ వ్యాలిడిటీ ఉంటుంది. శ్రీ గారు సార్, మరి ఎవరికైనా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పుడు డాక్యుమెంట్స్ అయిపోయాయి, మళ్ళీ మేము తిరిగి పొందాలి, లీగల్ పరంగా దీన్ని మేము తీసుకోవాలి అనుకునేటప్పుడు ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు సార్? తప్పనిసరిగా శ్రీ గారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీమ్ ఇమీడియట్గా వాళ్ళకి అప్రోచ్ అయ్యి సలహా సంప్రదింపులు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా న్యాయపరంగా ఏదైనా లీగల్గా ఒక పరిష్కారం కావాలి కోర్టులో ఉన్నటువంటి ఇష్యూస్లో కూడా వాటికి కూడా సరైన పరిష్కారం చూపే దిశగా కూడా మన వల్ల ప్రయత్నం చేస్తారు. బట్ ప్రైర్ అపాయింట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ శ్రీ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.